అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా సమావేశం జరిగింది. టీడీపీ యువ నాయకులు చింతకాయల విజయ్తో పాటు ఏపీయూడబ్ల్యూజీ, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు హాజరయ్యారు. సమాజం గౌరవిస్తున్న మీడియా విలువలు కాపాడాల్సిన బాధ్యత జర్నలిస్టు పైనే ఉందని అన్నారు. మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడారు. అట్లాగే ముఖ్య అతిథులుగా హాజరైన టీడీపీ అధ్యక్షుడు, అలాగే ఉత్తరాంధ్ర టైగర్ లాగా పనిచేస్తున్న చింతకాయల విజయ్ గారికి, అట్లాగే పారిశ్రామికవేత్త రాజు గారికి, అట్లాగే మన కిషోర్ ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే దట్టపల్లి చంద్రమ్మ గారికి, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు ఏపీడబ్ల్యూసీలో డిప్యూటీ జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్న శ్రీప్రసాద్ గారికి, అలాగే మన చోడవరం జగదీష్ గారికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మన యూనియన్ ఎప్పుడు కూడా రాష్ట్రంలోనే బలంగా ఉంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎప్పుడైతే ఇంత బలంగా ఉందంటే ఫస్ట్ ప్లేట్ రాము గారు భౌతికంగా మనకి దూరం అయినప్పుడు కూడా ఆయన జ్ఞాపకాలు మనం ఎప్పుడు కూడా మనం సమస్య ఏర్పాటు కావచ్చు. ఏదైనా రాష్ట్రంలో కూడా గుర్తింపు ఉందంటే ఆయనకి ఈరోజు నా తరఫున మన అందరి తరఫున కూడా నివాళులు. ఇకపోతే ఆయన తర్వాత వారసుగా ఈరోజు స్వామి గారు, చంద్ర గారు, అలాగే కిషోర్ కూడా యూనియన్ని బలంగా తీసుకెళ్తున్నారు. ఇక ప్రత్యేకంగా మన యూనియన్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితి అంటే అన్ని రంగాలు కూడా ఎంతో కొంత పెడదారి పట్టింది. అయితే జర్నలిజం రంగం పెడదారి పడ్డాన్ని సమాజం. నా ఫ్రెండ్ అక్కడ హాస్పిటల్కి వెళ్ళి కార్లో ఉన్నారు. కొంచెం చూసేటప్పటికి కార్ అంతా ఐస్ లాగా అయిపోయింది, అంటే దట్టంగా అట్లా అయింది. అప్పుడు అక్కడ రోడ్డు పక్కన కార్ దిగి అడిగారు. ఆవిడ చెప్పారు నాకు, దీని పేరు కొనుగోలు అంటే బాబు ఇట్లాగా ఇది చాలా లోయెస్ట్ టెంపరేచర్. నేను అనుకోకుండా ఆ రోజు ఒక ఆర్టికల్ చేశాను. దాని తర్వాత ఎంగిలియర్ చేశాను. ఇప్పుడు చూసారు కదా లంప్స్కి ఎట్లా ఉందో మనకు అందంది. ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే జర్నలిస్ట్ కోసం కొన్ని వస్తువులు అలా వెయిట్ చేస్తాయి. అంటే మీరే కొట్టాలి, మీరే ఆర్టికల్ చేయాలి, ఆ ఊరికి, ఆ ప్రాంతానికి, ఆ సమస్యకి సొల్యూషన్ దీని ద్వారా జరగాలి. ఎందుకంటే మీకు ఒక ఎక్స్ప్రెషన్ గా నేను చెప్తాను. గతంలో విలేజ్ ఉంది, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు. ఆ విలేజ్ కి కరెంట్ లేదని ఒక సిపిఎం పార్టీ నాయకుడు నాకు చెప్పాడు. నేను ఆ ఊరికి నడుచుకుని వెళ్ళాను, 7 కిలోమీటర్లు నడిచి వెళ్ళాను. ఆ ఊరికి కరెంట్ లేదని జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇవి కాదు సంబంధం, అది ఒక పాత మాత్రమే. మీరు మీ ప్రాంతంలో ఉన్న అంశాలు మీరు చూసారు కదా. నర్సిపట్ల ఏరియా హాస్పిటల్ ఎట్లా డెవలప్ అయింది. ఒకప్పుడు ఆ చింతపల్లి ఎవరికి డ్యామేజ్ అయితే అక్కడ వెళ్తూ చింతపల్లి రాసి నర్సిపట్నం రాస్తారు. ఇక్కడ ట్రీట్మెంట్ ఉండదు. వెళ్తూ కేజీహెచ్ రాస్తారు. అంటే 4 గంటల జర్నీ. అంటే